ఈ సమయంలో చాలామందిలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, చాలామంది కూడా ఇశ్రాయేలీలు వారు ఎంతమంది, ఇశ్రాయేలు గోత్రకర్తలు ఎవరు, అసలు ఇశ్రాయేలీలు ఏ వంశం నుంచి వచ్చారు, లేకపోతే ఇశ్రాయేలీల యొక్క చరిత్ర ఏంటి, అసలు ఇశ్రాయేలీల్ని మనం ఎలాగా వాళ్ళని అర్థం చేసుకోగలం, వారి పితరులు ఎవరు, ఏ తండ్రి దగ్గర నుంచి ఇశ్రాయేలీలు వచ్చారు అని మనం కొంతసేపు ఆలోచన చేస్తే, అసలు ఇశ్రాయేలీల యొక్క గోత్రకర్తల పెద్దలు ఎవరు, వాళ్ళు ఏ కుటుంబంలోంచి వచ్చారు ఇశ్రాయేలీలు అని మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఇశ్రాయేలీల్ని తన కొరకు ఏర్పరచుకున్నట్టుగా, ఇశ్రాయేలీల్ని ప్రేమించేవాడుగా, ఇశ్రాయేలీల్ని కాపాడేవాడుగా, ఇశ్రాయేలు కొరకు ఆయన ఒక స్వాస్యాన్నే కేటాయించినట్లుగా, ఇశ్రాయేలీల యొక్క వారి కష్టాలను, శ్రమలను చూసి విడిపించిన వాడుగా మనం చూస్తాం. చాలామందిలో ఉన్న అనుమానం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఎవరు, అసలు ఏ గుంపుని ఇశ్రాయేలీలు అంటారు, ఇశ్రాయేలీలు అంటారు కదా, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరు మూలం ఎక్కడని మనం ఆలోచన చేస్తే, అంటే ఆది కాండంలో ఆదాము నుంచి చూసినా ఆ ఇశ్రాయేలీల యొక్క వంశావళి కనబడుద్ది. అయితే మనం అబ్రహాము దగ్గర నుంచి చూద్దాం, ఈ ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి వచ్చారు. అప్పుడు మనకి బాగా తెలుసు, ఆది కాండం 11వ అధ్యాయం చివరిలో అబ్రహాం యొక్క తండ్రి, మనకి వాళ్ళు అబ్రహాం యొక్క తాతలు కనబడతారు. 11వ అధ్యాయం అంతా వంశావళి కనబడుతుంది ఆది కాండం 11వ అధ్యాయంలో. అప్పుడు 12వ అధ్యాయంలో అబ్రహాముని పిలిచినట్లుగా కనబడుద్ది. ఈ ఇశ్రాయేలు యొక్క ప్రస్తావన, ఇశ్రాయేలు యొక్క చరిత్రను, లేకపోతే ఈ గోత్రకర్తల పెద్దలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ మూలం ఏంటి అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా అబ్రహాము దగ్గర నుండి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము కుమారుడు ఇస్సాకు. అబ్రహాము కుమారుడు ఇస్సాకుగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుద్దండి. ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇస్సాకు కుమారుడు యాకోబుగా మనకు కనబడుద్ది. ఈ యాకోబునే దేవుడు ఇశ్రాయేలు అని పిలిచాడండి. ఈ యాకోబునే దేవుడు ఇశ్రాయేలు అని పిలిచాడండి. అంటే అప్పుడు ఈ యాకోబుని ఇశ్రాయేలీగా పిలిచినటువంటి దేవుడు, ఈ యాకోబు గర్భంలో నుండి వచ్చినటువంటి పిల్లలను దేవుడు గోత్రకర్తలుగా ఎన్నుకోవడం జరుగుద్దండి. ఈ యాకోబు నుండి వచ్చిన వారు ఎవరు అని ఆలోచన చేస్తే, యాకోబు భార్య పేరు లేయా, రాహేలు. ఇస్సాకు భార్య పేరు రెబ్కా. అబ్రహాం భార్య పేరు సారా. ఇప్పుడు ఈ యాకోబు నుండి వచ్చిన వారే గోత్రకర్తలు. ఎవరు ఈ యాకోబు నుంచి వచ్చిన వారు ఎవరు? అప్పుడు యాకోబు భార్య పేరేం పేరు? లేయా. అంటే లేయా ద్వారా కొంతమంది కుమారుల్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ లేయా ద్వారా యాకోబు రూబేను అనే ఒక కుమారుణ్ణి కంటాడు. ఈ లేయా ద్వారానే సిమ్యోను రెండో కుమారుడు అంటే సిమ్యోను. ఈ లేయా ద్వారానే లేవి
మూడో కుమారుడు లేవి. ఈ లేయ ద్వారా నాలుగో కుమారుడు యోధా. నాలుగో కుమారుడు యోధా. ఐదో కుమారుడు ఇషాకారు. మరొక కుమారుడు జెబులూను. ఇప్పుడు ఈ లేయా తర్వాత, ఈ లేయాతో కాకుండా ఈ మరొక సంతానం ఉంది. లేయా రాహేలు యొక్క దాసీల దగ్గర నుండి కూడా దేవుడు సంతానం ఇచ్చాడు. బిల్హా అనే ఒక దాసి కుమారులు ఉన్నారు. వారు దాను, తర్వాత నప్తాలి. మరొక దాసురాలు ఉంది, జిల్ఫా. ఈమెకు పుట్టినవారు గాదు, ఆషేరు. జాగ్రత్తగా వినండి. మొదటి కుమారుడు రూబేను, సిమ్యోను, లేవి, యోధా, ఇషాకారు, జెబులూను, గాదు, నప్తాలి, దాను, ఆషేరు. అప్పుడు ఇక్కడికి ఎంతమంది అయ్యారు? 10 మంది అయ్యారు. మరి రాహేలు కూడా ఉంది కదా. రాహేలుకు పుట్టిన కుమారులే యోసేపు, బెన్యామీను. అప్పుడు 11 మంది అయ్యారు. 12 మంది అయ్యారు. చూడండి జాగ్రత్తగా. ఈ ఇశ్రాయేలీయుల గోత్రకర్తల పేర్లు ఏంటంటే వీళ్ళన్నమాట అండి. రూబేను, సిమ్యోను, లేవి, యోధా, ఇసాకారు, జెబులూను, దాను, నప్తాలి, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీనులు యాకోబు యొక్క కుమారులు. వీళ్ళందరినీ దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క గోత్రకర్తలుగా దేవుడు పరిగణలోకి తీసుకున్నాడు. వీరిలో నుండి వచ్చిన వారే ఇశ్రాయేలీయులు. 6 లక్షలు, 24 లక్షలు మనం అంటూ ఉంటాం. 6 లక్షల కాల్బలం, 24 లక్షల కాల్బలం. ఇజ్రాయేలు కానాన్లో ప్రవేశించారు. లేదా ఐగుప్తుకి చూడండి, యాకోబు ఈ పిల్లలతో ఐగుప్తుకి అడుగుపెట్టినప్పుడు 70 మందితో అడుగుపెట్టాడు. యాకోబు వారి పిల్లలు 70 మందితో అడుగుపెట్టారు. ఎక్కడికి? ఐగుప్తులోకి. ఈ ఐగుప్తులో వీరి పిల్లలు లక్షల మంది అయిపోయారు. ఇప్పుడు మనం సండే స్కూల్ పిల్లలకు కూడా గోత్రకర్తల పేర్లు చెప్పండి, ఇశ్రాయేలు యొక్క గోత్రకర్తల పేర్లు చెప్పండి అంటే ఏం చెప్తారంటే రూబేను, సిమ్యోను, లేవి, యోధా, ఇసాకారు, జెబులూను, దాను, నప్తలి, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీనులుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని మనం ఆలోచన చేయాలి. మీరు ఈ పేరుల్లో ఒక 2 పేర్లు కనబడతలేదు. ఎవరి పేర్లు? 2 పేర్లు కనబడతలేదు. వాళ్ళు ఎవరంటే, మనం ఎక్కువగా గోత్రకర్తల పేరులో ఎఫ్రాయిము, మనస్సే, వీళ్ళ పేర్లు కనబడతలేదు. ఎఫ్రాయిము, మనస్సే. ఇప్పుడు యాక్చువల్గా ఈ 12 మందిలో 2 పేర్లు తీసేయాలి. వీళ్ళు ఎవరని చెప్పండి? 2 పేర్లు తీసేయాలి.
ఇద్దరు పేర్లు తీసేయాలి. ఎవరి పేర్లు అంటే లేవి యోసేపు. వీళ్ళిద్దరు ప్లేస్లో ఎఫ్రాయిము మనస్సే వస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు యాక్చువల్గా గోత్రకర్తల పేరులో లేవి ఉండడు, యోసేపు ఉండడు. లేవి ఎందుకు ఉండడు అని అంటే, లేవి కానీ లేవి పిల్లలు కానీ ఎందుకు ఉండరంటే, దేవుడు లేవీయులను తన మందిరంలో సేవ చేయడానికి ఇజ్రాయేల్లో నుంచి తీసేస్తాడు పక్కకి. దేవుని మందిరంలో పరిచయం చేసినట్లుగా ఇజ్రాయేల్ అందరి పక్షాన దేవుని మందిరాన్ని కాపాడడానికి, దేవుని మందిరాన్ని సేవ చేయడానికి లేవీయుల్ని ఎన్నుకుంటాడు. అందుకని ఈ గోత్రకర్తల పేరులో లేవి కనబడ్డండి. అప్పుడు యోసేపును తన అన్నలు అమ్మేశారు. యాకోబు యోసేపు గురించి చాలా దుఃఖాక్రాంతుడైపోతాడు. చచ్చిపోయేంత దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎప్పుడైతే ఐగుప్తులో యోసేపు బ్రతుకున్నాడని తెలిసిందో, చూశాడో, యోసేపు అత్యానందభరితుడైపోతాడు. అయిపోయి యోసేపు పిల్లలు యాకోబు దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చి నిలబడగానే యోసేపుతో మాట అంటాడు, నేను నిన్ను చూడలేనేమో అనుకున్నాను. దేవుడు నిన్నే కాదు, నీ పిల్లల్ని చూసే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుకని ఇదిగో నీ పిల్లలకి నా స్వాస్యంలో భాగాన్ని ఇస్తున్నాను. నా పుత్ర భాగాన్ని నీ బిడ్డలిద్దరికి ఇస్తాను. నీ పిల్లలు నా వంశంలో చేర్చబడతారు, నా స్వాస్యంగా చేర్చబడతారు. అందుకని ఎఫ్రాయిము మనస్సేను నా దగ్గరికి తీసుకురా అని ఎఫ్రాయిమును మనస్సేను దేవుడు యాకోబు ఆశీర్వదించి ఎందులో చేరుస్తాడు? ఈ గోత్రకర్తల పేరులో చేరుస్తాడు. ఇప్పుడు లేవి తీసేసాం, యోసేపును కూడా తీసేసాం. ఈ యోసేపు లిస్టులో ఈ లేవి యోసేపు లిస్టులో ఎవరు యాడ్ అయ్యారు? ఎఫ్రాయిము, మనస్సే. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. యాకోబు పిల్లలు యోసేపు కదా, లేవి కదా, ఇప్పుడు ఎఫ్రాయిము మనస్సే అని ఎందుకంటారు? ఎఫ్రాయిం మనస్సేకి ఐగుప్తులో స్వాస్యం ఎలా వచ్చింది? అసలు ఎఫ్రాయిము మనస్సే యాకోబు పిల్లలు కాదు కదా అంటారండి. చూడండి, దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దేవుడు లేవీల్ని ఎన్నుకుని వాళ్ళకి స్వాస్యాన్ని తీసేశాడు. అంటే ఈ గోత్రకర్తల్లో వారు లేరు. యోసేపును తీసేసి ఎఫ్రాయిము మనస్సేని పెట్టి 12 గోత్రాలనిగా దేవుడు పూడ్చాడండి. అంటే ఇప్పుడు 12 గోత్రకర్తల పేర్లు ఎవరు, లేదా పెద్దలు ఎవరు? 12 గోత్రకర్తల పెద్దలు ఎవరు? వారి పేర్లు ఏంటి అని అంటే, యాకోబు కడుపున పుట్టినటువంటి రూబేను, సిమ్యోను, యోధా, ఇసాకారు, జెబులూను, దాను, నప్తాలి, గాదు, ఆషేరు, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీనీలు అనమాట అండి. అది వీరి వంశాల్లో నుండి వచ్చిన వారే వీరి పిల్లలే ఇశ్రాయేలీయులు. అందుకని దేవుడు ఆయన ప్రణాళికలు అమూల్యం, చాలా అద్భుతం. ఆయన ఎన్నుకున్న జనాంగం ఏదో కథ కాదు, అది కట్టుకథ కాదు. అసలు చూడండి, అబ్రహాము, ఇసాకు, యాకోబు కుమారులు 12 మంది. అంటే దేవుడు ఒక వ్యక్తి ద్వారా అనేక జనాంగాల్ని తీసుకొచ్చాడు. కర్త, కర్మ, క్రియ అంటే పరిపూర్ణత దేవుని గ్రంథంలో కనబడద్ది, కట్టు కదా కాదు. వీళ్ళు ఇశ్రాయేలు యొక్క గోత్రకర్తల పెద్దల యొక్క
పేర్లు. ఎప్పుడైనా గోత్రకర్తల పేర్లు మనం తక్కువ చెప్పేసేలాగా ఉండాలి. అసలు ఇజ్రాయేల్ ఎవరు? ఇజ్రాయేల్ ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఇజ్రాయేల్ ఎవరు? యాకోబుకు మరొక పేరు, దేవుడి పెట్టిన పేరు ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలు అనే పేరే ఇంకో వీళ్ళందరికీ పెట్టబడింది. వీళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు ఎవరు? యాకోబు కొడుకులు. యాకోబు ఎవరు? ఇసాక్ కొడుకు. ఇసాక్ ఎవరు కొడుకు? అబ్రహాము కొడుకు. అబ్రహాం ఎవరు? తెరాహు కొడుకు. నోవహు కొడుకు. ఇలాగా ఆదాము దగ్గరికి వెళ్ళిపోద్దండి. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా ఆదాము దగ్గర నుంచి ఈ వంశ వృక్షాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇశ్రాయేలీలకు గోత్రకర్తల యొక్క పెద్దల పేర్లేంటి, వారిలో ఎఫ్రాయిము, మనష్షే వీళ్ళు ఎలాగా ఆ గోత్రకర్తల్లో చేర్చబడ్డారో మనం నేర్చుకున్నాం. విన్న మీరందరికీ వందనాలు అండి.